వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మెంతి ఆకు పప్పు. మెంతి ఆకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. మెంతి ఆకు పప్పు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: ఒక గ్లాస్ కందిపప్పు, ఒక కట్ట మెంతి ఆకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక టొమాటో, 2 వంకాయలు, పసుపు, ఉప్పు, కారం, చింతపండు. ఉల్లిపాయ, టొమాటో, వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసి పప్పుని బాగా కడగాలి. కడిగి పెట్టుకున్న కందిపప్పులో 1 స్పూన్ పసుపు, కొంచెం చింతపండు వేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో, వంకాయ, కడిగి పెట్టుకున్న మెంతి ఆకు, 1 టేబుల్ స్పూన్ కారప్పొడి వేయాలి. ఫ్రెష్ మెంతాకు లేకున్నా ఎండబెట్టుకున్న మెంతాకుతో కూడా చేయొచ్చు ఈ పప్పు. 1 కప్ కందిపప్పుకి 2.5 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను. కుక్కర్లో ఉడకబెట్టుకోవడానికి కావలసిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ప్రెషర్ పోయాక కుక్కర్ ఓపెన్ చేసి పప్పు మెదుపుకుందాం. 1.5 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. పప్పుని బాగా మెత్తగా మెదుపుకుందాము. ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడాక వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి బాగా వేగాక 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఉడికించుకున్న పప్పులో ఈ పోపు వేసి బాగా కలుపుకుంటే మన మెంతి ఆకు పప్పు రెడీ. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం.